ప్రభాస్ మూవీ కల్కి 2898 ఏడి మే 9కి రాబోతోంది. ఆల్రెడీ అనౌన్స్మెంట్ వచ్చింది. తర్వాత రాజాసాబ్ రాబోతోంది. టైటిల్ కూడా ఫిక్స్ అయింది. కాకపోతే 1/1 సినిమాను రిలీజ్ చేయాలని ప్రభాస్ స్పీడ్ పెంచాడు. సినిమాకు 4 నెలల టైం ఉండేలా చూస్తున్నాడు. పాత బాకీలకు 3 వరుస సినిమాలకు లింక్ పెట్టాడు. ఇంతకీ ఏంటా లింక్? కల్కి మూవీ మే 9కి రానుందని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. కానీ మధ్యలో ఏప్రిల్కి గానీ జూన్కి గానీ వాయిదా పడొచ్చన్నారు. కట్ చేస్తే మే 9నే సెంటిమెంటల్ గా రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్మెంట్ వచ్చింది. ప్రభాస్ నిర్ణయం వల్ల తన సినిమాల విడుదల తేదీల వేగం పెరిగినట్టుంది. సలార్ మూవీతో మొదలైన ప్రభాస్ ప్రభంజనం మరో 2 సీజన్లు కంటిన్యూ అయ్యేలా ఉంది. అసలే వరుస ఫెయిల్యూర్స్ తో ఢీలా పడ్డ ప్రభాస్ ఇక మీదట దాడి చేస్తే బాక్సాఫీస్ ఊగిపోవాలని గ్యాప్ లేకుండా దండెత్తేందుకు రెడీ అయ్యాడు. నిజానికి బాహుబలి తర్వాత టైం తీసుకుని సాహో చేస్తే ప్రభాస్ కి ఫెయిల్యూరే ఎదురొచ్చింది. సాహోకి పంచ్ పడింది. అలా మొదటి షాక్ సాహోతో తగిలింది. అలా వరుసగా 3 ఫ్లాప్లతో తన కెరీర్ డల్ అయింది. సాహో తర్వాత రాధేశ్యామ్ అంతకంటే తక్కువ వసూళ్లతో, అంతకన్నా ఎక్కువ నెగటివ్ టాక్ తో బాక్సాఫీస్ లో సైలెంట్ అయింది. ఇలా సాహో, రాధేశ్యామ్ అంటూ వరుసగా ఫ్లాప్ అయ్యాయి. బాహుబలి స్టాండర్డ్స్ ని టచ్ చేయలేకపోయాయి. బాహుబలి తర్వాత ఎవరూ ప్రభాస్ ని టచ్ చేయలేరనే ఇమేజ్ వచ్చాక వరుసగా ఫ్లాప్లు పట్టంతో ఆ డ్యామేజ్ తన క్రేజ్ ని తగ్గించింది. ఆదిపురుష్ డిజాస్టర్ తో అయితే ప్రభాస్ కి కోలుకోలేని దెబ్బలు తగిలాయి. సో వాటిని ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలంటే వరుస 3 హిట్లు సొంతం చేసుకోవాలి. ఆ పనిలోనే ఒక మెట్టెక్కిన ప్రభాస్ రెండో మెట్టెక్కబోతున్నాడు. సలార్ హిట్ తర్వాత ప్రభాస్ కల్కితో దండెత్తేందుకు మే 9కి రెడీ అయ్యాడు. తర్వాత 5 నెలలకి అంటే దసరాకు రాజాసాబ్ గా మారుతి మేకింగ్ లో మరో మూవీతో దండెత్తబోతున్నాడు. ఇలా అవి హిట్ అవుతాయనే కాన్ఫిడెన్స్ తో తక్కువ గ్యాప్ లో బాక్సాఫీస్ ని ఊపేసే ప్రయత్నం చేస్తున్నాడు. సలార్ లానే కల్కి, రాజాసాబ్ హిట్ టాక్ తో కిక్కిస్తే హ్యాట్రిక్ సొంతమైనట్టే. ఒక మూవీ ఏమాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంటుందనే అభిప్రాయం ఉన్నా అదొచ్చిన కొంతకాలానికి మరో మూవీని రిలీజ్ చేస్తే దాని మీద గత హిట్ ప్రభావం పడే ఛాన్స్ ఉంది. వసూళ్ల వరద పెరిగే అవకాశం ఉంది. అందుకే ప్రభాస్ ఇలా తన కొత్త సినిమాల విడుదల తేదీల మధ్య గ్యాప్ తక్కువ ఉండేలా చూసుకుంటున్నాడట.